మనం గతంలో కూడా చూసాం. ఈ పెళ్లి బరాత్స్‌లోని దావత్స్ ఇవన్నీ ఇచ్చేటప్పుడు, ఈ ఊరేగింపులు జరిగేటప్పుడు డీజే సౌండ్‌లకు గుండాగి చనిపోయారు అన్న ఇన్సిడెంట్లు చూసాం. లేటెస్ట్‌గా ఇప్పుడు నిమజ్జనం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ డీజేలు పెట్టుకోవటం, డాన్సులు వేసుకోవటం, ఊరేగింపు వెళ్తున్నారు. ఈ డీజే సౌండ్ వల్ల నిన్న ఒక యువకుడు మరణించాడు. అలాగే అనంతపురం జిల్లా హిందూపురంలో గోడ పెచ్చిలే ఊడిపోయి పడిపోయాయి. అంటే సౌండ్‌కి అంత ఎఫెక్ట్ ఉంటుందా? ఈ డీజే సౌండ్ వల్ల మరణాలు సంభవించడానికి ప్రధాన కారణం ఏంటి? సో ఇప్పుడు ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే హై సౌండ్స్, హై వాల్యూమ్ సౌండ్స్ ఉన్నప్పుడు, సడన్ సౌండ్స్ ఉన్నప్పుడు బాడీలో ఏమవుతుందంటే సడన్ స్ట్రెస్ రెస్పాన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ స్టార్టిల్ రిఫ్లెక్స్. సో ఈ టైంలో సడన్ బీపీ ఫ్లక్చుయేషన్స్, స్ట్రెస్ హార్మోన్స్ అడ్రినలిన్ అని, నారెడ్రినలిన్ అని, కార్టిసాల్ అని సర్టన్ స్ట్రెస్ హార్మోన్స్ ఆర్ దేర్. సో ఇవి సడన్గా రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినప్పుడు ఇట్ ఈస్ యూజువలీ ట్రాన్సియంట్, బట్ ఈ హూఎవర్ హ్యాస్ సమ్ ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్, అంటే ఆల్రెడీ సమ్ కార్డియాక్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఆర్ కార్డియాక్ ప్రాబ్లమ్ ఉంది అని మనకు తెలియకుండా కూడా కొన్నిసార్లు ఉండొచ్చు అలాగా. సో సర్టన్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఎట్ రిస్క్, వీళ్ళలో బాడీ కెనాట్ హ్యాండిల్ సచ్ హై ఫ్లక్చుయేషన్, హై సౌండ్స్. బికాస్ ఆఫ్ దిస్ ఫ్లక్చుయేషన్స్ సడన్గా బీపీ షూటప్ అవుతుంది. బీపీ షూటప్ అయ్యి దానివల్ల హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది. ఇలా హార్ట్ రేట్ పెరిగినప్పుడు దెర్ ఇస్ ఆల్వేస్ సమ్ రిస్క్ ఆఫ్ సడన్ కార్డియాక్ అరెస్ట్ ఇన్ సచ్ థింగ్స్. దో ఓన్లీ డ్యూ టు సౌండ్స్ అన్నది కొంచెం రేర్, బట్ అయినా కూడా దట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్ గెటింగ్ ఎక్స్పోజ్ టు సడన్ హై సౌండ్స్. ఓకే, అంటే ఇప్పుడు ఈ డీజే సౌండ్ మనం కూడా దగ్గర నిల్చుంటే కొంచెం అంటే ఆ డ్రమ్స్, ఆ సౌండ్ ఎఫెక్ట్కి మనకు కూడా ఒళ్ళంతా కొంత కదులుతున్నట్టుగా ఉంటుంది. దానికి మీరు ఇచ్చే సలహా ఏంటి? అండ్ ట్రై టు కీప్ యువర్ సెల్స్ ఫ్రమ్ కొంచెం డిస్టెన్స్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ ట్రై టు అవాయిడ్ సడన్ హై సౌండ్స్. వీలైనంత వరకు కొంచెం దూరంగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ బట్ ఇఫ్ యూ కెనాట్ అవాయిడ్, అదర్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఓన్లీ సౌండ్, దేర్ ఆర్ ఆల్వేస్ సమ్ అదర్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మీరు అన్నట్టు బారాత్లో కానీ డాన్సింగ్లో కానీ ఆల్వేస్ పీపుల్, ఆల్వేస్ కాదు, చాలా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ దెర్ ఈస్ అసోసియేటెడ్ ఆల్కహాల్ ఇంటేక్ ఆల్సో. ట్రై టు అవాయిడ్ ఆల్కహాల్ ఇంటేక్ డ్యూరింగ్ దీస్ థింగ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సడన్ అన్అకస్టమ్డ్ యాక్టివిటీ, ఇప్పుడు ఆల్రెడీ దెర్ ఇస్ సౌండ్ ఇస్ వన్ ట్రిగ్గర్. అన్అకస్టమ్డ్ యాక్టివిటీ ఏంటంటే మీరు సడన్ గా ఇన్ని రోజులు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి సడన్ గా యూ స్టార్ట్ డాన్సింగ్. ఇలా డాన్స్ చేసినప్పుడు ఆల్రెడీ సౌండ్ వల్ల దెర్ ఇస్ సమ్ స్ట్రెస్ రెస్పాన్స్. దాంతో పాటు మీరు ఇలా డాన్స్ అది చేసినప్పుడు యువర్ హార్ట్ రేట్స్ టెండ్ టు గో అప్ న్యాచురల్లీ. సో ఇలా హార్ట్ రేట్స్ వెళ్ళినప్పుడు హూఎవర్ హ్యావ్ దీస్ ప్రిడిస్పోజింగ్ ట్రిగ్గర్స్, ఏవైతే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ అనేది తట్టుకోవడం కొంచెం కష్టం. ఎస్పెషల్లీ ది ఎల్డర్లీ పీపుల్లో చూస్తాము, బట్ యంగర్ పీపుల్లో కూడా దీస్ థింగ్స్ ఆర్ కెన్ బి నోటెడ్. అంటే గత ఏడాదిలో మన ఎగ్జాంపుల్స్ చూస్తే ఎక్కువగా యంగర్ పీపుల్ చనిపోయారు. దాదాపు 35 బిలో చనిపోయారు. ఇది డీజే సౌండ్ ఎఫెక్ట్ వాటి వల్ల. సో ఇప్పుడు అదొకటే కాదు, మనం డీజే అన్న సౌండ్ అని చెప్పారు. దేర్ ఆర్ ఆల్సో లాట్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ వేర్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ షటిల్ అండ్ హై ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ. జిమ్స్ లో కూడా వీఆర్ సీయింగ్ ఆఫ్ లేట్ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ డెత్స్ ఇన్ జిమ్స్ ఆల్సో. సో ఇవన్నీ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు సడన్ హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ అండ్ దీంతో పాటు డీహైడ్రేషన్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఇప్పుడు బాడీలో డీహైడ్రేషన్ వల్ల ఎలక్ట్రోలైట్స్, కావాల్సిన నెసెసరీ ఎలక్ట్రోలైట్స్, పొటాషియం అని, సోడియం అని, కాల్షియం అని, ఎలక్ట్రోలైట్స్ అన్నీ ఇప్పుడు తగ్గిపోతాయి. ఈ ఎలక్ట్రోలైట్స్ తగ్గినప్పుడు బాడీలో సడన్ హార్ట్ బీట్ ఫ్లక్చుయేషన్స్ వచ్చి ఎరిథ్మియాస్ అంటారు. దేర్ లాట్ ఆఫ్ డేంజరస్ టైప్స్ ఆఫ్ ఎరిథ్మియాస్, ఏట్రల్ ఫిబ్రిలేషన్ అని, వెంట్రికులర్ టకికార్డియా అని. సో ఇలాంటి ఎరిథ్మియాస్ ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దానికి తోడు కొంతమందికి ఆల్రెడీ బ్లాకేజెస్ ఉండుంటాయి, సమ్ 30%, 40% బ్లాకేజెస్ ఉండుంటాయి, విచ్ వీ డోంట్ నో. ఈ వీటి వలన ఏమవుతుందంటే ఆ బ్లాకేజ్ ఉన్న ప్లేస్ లో సడన్ గా దేర్ కెన్ బి clot and which can lead to heart attack and this ఇంతకు ముందు చెప్పినట్టు dangerous arrhythmia can be precipitated. ఈ arrhythmia ఉన్నప్పుడు ఏంటంటే సడన్ హార్ట్ బీట్ ఫ్లక్చుయేషన్ ఉన్నప్పుడు బ్రెయిన్ కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు బ్రెయిన్ ఇస్ వెరీ సెన్సిటివ్ స్ట్రక్చర్. ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సప్లై తగ్గినప్పుడు ఇట్ కెనాట్ టాలరేట్. సో దిస్ ఇట్ సెల్ఫ్ కెన్ ప్రిడిస్పోజ్ టు సడన్ కార్డియాక్ డెత్. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మూవీస్ లో చాలా దెర్ ఇస్ లాట్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ యూజింగ్ షాక్స్, ఐ మీన్ ఎక్స్టర్నల్ ఇంప్లాంటబుల్, ఐ మీన్ డిఫిబ్రిలేటర్స్ అంటారు. సో ఈ డిఫిబ్రిలేటర్స్ ఏంటంటే లాట్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్ లో ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ట్రై టు బీ అవేర్ ఆఫ్ హౌ టు డూ సిపిఆర్ అండ్ హౌ టు యూజ్ దిస్ డిఫిబ్రిలేషన్ థింగ్ అండ్ ఆల్. మీరు సాకేత్ గారు, ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి? ఎందుకు ప్రమాదాలు ఒక సౌండ్ వల్లే కాదు మిగతా కారణాలు కూడా ఉన్నాయంటున్నారు కదా, అసలు ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మనకి కొంత తేడా వస్తుందని? సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు డీజేస్, ఈ హై సౌండ్స్, ఎక్సెసివ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇప్పుడు
చాలా డాన్స్ చేయడము, సడన్ అన్అకస్టమ్డ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ ట్రిగ్గర్స్. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈస్ ట్రై టు లిమిట్ ఆల్కహాల్. ఇట్స్ ఆల్వేస్ నాట్ ఆల్వేస్ సౌండ్, ట్రై టు లిమిట్ ఆల్కహాల్. దీంతో పాటు పీపుల్ హూ హ్యాడ్ సచ్ ఇన్సిడెన్సెస్ ఆల్సో మైట్ బి స్మోకర్స్ ఆల్సో హ్యావ్ దిస్ ప్రిడిస్పోజిషన్. ఈ స్మోకర్స్లో ఆల్కహాలిజం ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇలా బాడీ పైన ఎక్సెసివ్ ఫిజికల్ స్ట్రెస్ ఉన్నప్పుడు బ్లడ్ వెళ్ళి రక్తనాళాల్లో వెళ్ళి ఇరుక్కుంటుంది, దానివల్ల క్లాట్ వెళ్ళి ఇరుక్కుంటుంది, దానివల్ల హార్ట్ అటాక్స్కి వచ్చే స్కోప్ ఉంది. సో ట్రై టు అవాయిడ్ స్మోకింగ్. ఇలాంటి ఈవెంట్స్ ఇఫ్ యూర్ డాన్సింగ్ తప్పదు అనుకున్నప్పుడు ట్రై టు స్టే హైడ్రేటెడ్, వాటర్, ఎలక్ట్రోలైట్స్, లాట్ ఆఫ్ ఇది కదా, లెమన్ అండ్ ఆల్ కదా. సో ట్రై టు స్టే హైడ్రేటెడ్, నెంబర్ 1. అవాయిడ్ ఆల్కహాల్, ట్రై టు అవాయిడ్ స్మోకింగ్. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ట్రై టు అవాయిడ్ sudden unaccustomed exertion. Sloga, I mean, probably you can still dance, but try to do it a bit slowly. Do not over-exert yourself. This is one thing. And initially warning signs ఏంటంటే giddiness. Suddenly ఇవేవి రావు. సో giddiness అలా ఏమన్నా మనకి giddiness కానీ, చెస్ట్ పెయిన్ కానీ, స్వెట్టింగ్ కానీ, పెయిన్తో పాటు పెయిన్ which can be radiated to left side గానీ రైట్ షోల్డర్ గానీ వచ్చినప్పుడు, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు try to be slow. Probably you can ask for always help. And when you see, as a bystander, when you see such events, you should also be aware of how to do CPR. When sudden ఇలా పడిపోయారు ఎవరన్నా అన్నప్పుడు you should know how to do CPR. ఛాతి మధ్య భాగంలో you need to give 30 compressions and 2 mouth-to-mouth breaths. And try to call for help as early as possible. 108 or whatever is there around, try to call for help. And try to reach to hospital in time. At least that way we can try to save some lives. సాకేత్ గారు మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కువ మంది వస్తున్న కంప్లైంట్ గుండాకి చనిపోతున్నారని, కానీ మీరు చెప్పిన రీజన్స్ కూడా ఉన్నాయి, ఎక్కువగా గుండాకి చనిపోతున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లీజ్ స్టాప్ స్మోకింగ్, అవాయిడ్ ఆల్కహాల్. Especially if you have some risk factors, long-standing diabetes, long-standing hypertension, already heart disease ఉన్న వాళ్ళు, try to avoid going to such things. ఒకవేళ వెళ్ళినా కూడా try to stay hydrated. I mean, try to avoid dehydration is number 1. And ఇంతకు ముందు చెప్పినట్టు try to be away from loud sudden exposure to sounds. అంటే ఇప్పుడు ఈ డ్యాన్స్లు వేసే వాళ్ళు కూడా మీరు అన్నారు కదా, సడన్గా డ్యాన్స్ వేసేవాళ్ళు, సడన్గా ఆడేవాళ్ళు, వీళ్ళందరూ కొలాప్స్ అవుతున్నారని, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే మామూలుగా డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు, కనీసం వాకింగ్ అయినా చేస్తున్న వాళ్ళు డ్యాన్స్లు వేయొచ్చా? ఇప్పుడు రొటీన్ గా దేర్ ఆర్ ప్రొఫెషనల్ డాన్సర్స్, వాళ్ళకి దే డోంట్ హ్యావ్ మచ్ ఇష్యూ. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కదా, సో ఫిజికలీ అంత యాక్టివ్ లేరు. ఇలాంటప్పుడు సడన్లీ వెళ్ళి డాన్స్ చేయడాలు అలాంటివి వద్దు. ఈవెన్ ఇఫ్ యూ ప్రాబ్లీ అలా ఉన్నప్పుడు కూడా ట్రై టు గో స్లో. అబ్సల్యూట్లీ గో స్లో, కొంచెం దానికి దూరంగా వేయాలి. బికాజ్ మళ్ళీ హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్, బీపీ ఫ్లక్చుయేషన్స్, సడన్ బీపీ డ్రాప్, ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. రైట్.